అండి, నమస్తే. ఇట్లా అక్కడ నమస్తే. ఈరోజు వచ్చేసి వీటిని ఏం నేర్పిస్తున్నానంటే, సో ఇది మా బాబు చేసిన యాక్టివిటీ అండి. ఈ యాక్టివిటీ ఎలా చేశాడని అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా ఒక అట్టనైతే తీసుకొని వాళ్ళ డాడీ ఫ్లవర్ దించేసి కట్ చేసి అయితే పిల్లలకి మేము ఇస్తున్నాము. వాళ్ళు దానికి ఇద్దరు కలిసి కూర్చొని నీట్గా పెయింట్ వేస్తున్నారు. మేము ఇట్లా యాక్టివిటీస్ వచ్చేసి సండే, స్కూల్స్ లేని రోజు, హాఫ్ డే స్కూల్స్ అప్పుడు యాక్టివిటీ అయితే వాళ్ళకి చూపిస్తుంటాం. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా దాన్ని నేర్చుకుంటా ఉన్నారు. ఇది వీక్స్ నేమ్స్ రాపిస్తున్నాను నేను. చిన్న బాబుకు నేర్పించడానికి చేసి ఒక గోడ దగ్గర పెడితే వాడికి చెప్పియడం వల్ల వాడు కూడా నేర్చుకుంటాడని. ఇట్లా పిల్లలకు నేర్పించడం వల్ల ఏమవుతుందంటే స్కూల్స్లో రేపు 4th క్లాస్ 5th క్లాస్ అట్లా వాళ్ళ యాక్టివిటీ వాళ్ళు సొంతంగా సెల్ఫ్గా వాళ్ళు చేసుకోగలుగుతారు. ఈ యాక్టివిటీ పిల్లలు చేసిన యాక్టివిటీ మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీళ్ళు చేసిన వీడియోని చిన్నబాబుతో అయితే నేను చెప్పిస్తున్నాను. మా పిల్లలు చేసిన యాక్టివిటీ అండి ఇది, వీక్ నేమ్స్. ఇది వీడి కోసం అని చెప్పి నేను చేయించినాను. రోజు ప్రాక్టీస్కే ఉంటుంది, ఒకటి చెప్పడానికి నేర్పించడానికి ఉంటుందని చెప్పేసి నేను చేసిన. ఇప్పుడు ఇది వీడికి ఎలా చెప్పిస్తానో చూపిస్తాను మీకు. సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. మళ్ళీ ఇంకొకసారి చెప్దామా? సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. మా వీక్ నేమ్స్ మీకు ఎలా అనిపించింది? సో మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.